అయిపోయింది, అంతా అయిపోయింది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ టీమిండియాకు అందనంత దూరం వెళ్ళిపోయింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలవడం దాదాపుగా అసాధ్యమే. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఇప్పటికే 186 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. పైగా ఆ జట్టుకు ఇంకా 3 వికెట్లు చేతిలో ఉన్నాయి. బ్యాటింగ్ చేయగల స్టోక్స్, డాసన్ ఇంకా క్రీజులోనే ఉన్నారు. దీంతో ఇంగ్లాండ్ లీడ్ మరింతగా పెరగనుంది. కాబట్టి ఈ మ్యాచ్ టీమిండియా చేజారిపోయినట్టే. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా గతి ఇక అస్సామే అని చెప్పుకోవాలి. గెలవడం సంగతి పక్కన పెడితే ఇంకా 2 రోజులు మిగిలి ఉన్న టెస్ట్ మ్యాచ్ను ఓడిపోకుండా డ్రా చేసుకుంటే అదే ఎక్కువ అవుతుంది. కానీ ప్రస్తుతం టీమిండియా మ్యాచ్ను డ్రా చేసుకోవాలన్న అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. పైగా 4వ రోజు 5వ రోజు పిచ్చు బౌలర్లకు సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటు చూసిన ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో ప్రస్తుతం టీమిండియా పీకలోతు కష్టాల్లో ఉంది. 3వ రోజు ఆటలో పిచ్చు బ్యాటింగ్కు అనుకూలించడానికి తోడు మన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగుల ప్రవాహాన్ని పారించారు. 3 సెషన్లలోనూ 100కు తగ్గకుండా పరుగులు రాబట్టారంటేనే వారు ఏ స్థాయిలో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. 3వ రోజంతా ఇంగ్లీష్ జట్టు డామినేట్ చేసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ప్రధాన బ్యాటర్ జో రూట్ భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో 1 కాదు 2 కాదు, ఏకంగా 7 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. అవి కూడా మామూలు వాళ్ళ రికార్డులు కాదు. రాహుల్ ద్రావిడ్, రిక్కీ పాంటింగ్, జాక్వస్ కలీస్, స్టీవ్ స్మిత్ వంటి హేమహేమి దిగ్గజ బ్యాటర్ల ప్రపంచ రికార్డులను కనుమరుగు చేశాడు. జో రూట్కు తోడు బెన్ స్టోక్స్, ఓలీ పౌప్ కూడా భారీ ఆఫ్ సెంచరీలతో చెలరేగారు. జో రూట్ సాధించిన 7 ప్రపంచ రికార్డుల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే టెస్టుల్లో జో రూట్కి ఇది 104వ 50+ స్కోర్. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్ సాధించిన రెండో బ్యాటర్గా జో రూట్ నిలిచాడు. ఈ క్రమంలో 103 సార్లు ఈ మార్క్ అందుకున్న ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. కాగా 119 సార్లు 50+ స్కోర్ సాధించిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే టెస్టుల్లో రూట్కి ఇది 38వ సెంచరీ. దీంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన 4వ బ్యాటర్గా నిలిచాడు. 51 సెంచరీలతో సచిన్, 45 సెంచరీలతో జాక్వస్ కలీస్, 41 సెంచరీలతో రిక్కీ పాంటింగ్ ఈ జాబితాలో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. మూడో ప్రపంచ రికార్డు ఏంటంటే టెస్టులో ఇండియాపై రూట్కి ఇది 12వ సెంచరీ. దీంతో లాంగ్ ఫార్మాట్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో గతంలో 11 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. 4వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఇండియాపై రూట్కి ఇది 12వ టెస్ట్ సెంచరీ. దీంతో టెస్టుల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు చేసిన 5వ బ్యాటర్గా నిలిచాడు. 5వ ప్రపంచ రికార్డు ఏంటంటే టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో ఏకంగా 2వ స్థానానికి దూసుకెళ్లాడు జో రూట్. ఈ క్రమంలో 13,288 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్, 13,289 పరుగులు చేసిన జాక్వస్ కలీస్, 13,378 పరుగులు చేసిన రిక్కీ పాంటింగ్ రికార్డులను రూట్ బద్దలు కొట్టాడు. కాగా ప్రస్తుతం రూట్ ఖాతాలో 13,409 పరుగులు ఉన్నాయి. అయితే 15,921 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 6వ ప్రపంచ రికార్డు ఏంటంటే 2021 నుంచి టెస్టుల్లో రూట్కి ఇది 21వ సెంచరీ. మరే ఇతర బ్యాటర్ ఇందులో సగం సెంచరీలు కూడా చేయకపోవడం గమనార్హం. చివరిగా 7వ రికార్డు విషయానికి వస్తే టెస్టుల్లో ఓ బౌలింగ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా జో రూట్ నిలిచాడు. కాగా జడేజా బౌలింగ్లో రూట్ ఏకంగా 588 పరుగులు చేశాడు. అదే సమయంలో 9 సార్లు అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 577 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. అలాగే మన పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అదేంటంటే టెస్టులో ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఇషాంత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా చూస్తే 3వ బౌలర్గా ఉన్నాడు. అయితే మొత్తంగా అసలు 3వ రోజు ఆట ఎలా జరిగిందనే విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 225 పరుగుల ఓనెస్ స్కోర్తో 3వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి సెషన్ అంతా చాలా బాగా ఆడింది. జో రూట్, ఓలీ పౌప్ భారత బౌలర్లను ఈజీగా ఎదుర్కొన్నారు. పిచ్చు ఫ్లాట్గా మారడంతో మన బౌలర్లకు ఏమాత్రం హెల్ప్ లభించలేదు. దీనికి తోడు శుభ్మన్ గిల్ ఫెయిల్ కెప్టెన్సీ కూడా టీమిండియాకు మైనస్గా మారింది. అయినా ఇక్కడ గిల్ కెప్టెన్సీని కూడా పూర్తిగా తప్పుపట్టలేదు. ఫ్లాట్ పిచ్ పై బౌలర్లకు ఏమాత్రం హెల్ప్ లభించకుండా బ్యాటర్లకు ఈజీ రన్స్ వస్తుంటే ఏ కెప్టెన్ అయినా ఏం చేయగలడు చెప్పండి. ఎంతమంది బౌలర్లను మార్చిన ఫలితం లేకపోయింది. వికెట్లు తీయడం కన్నా పరుగులను కట్టడి చేస్తే చాలు అనుకునే స్థాయికి వెళ్ళిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజంగా మన బౌలర్ కూడా అంత గొప్పగా బౌలింగ్ ఏం చేయలేదు. పిచ్చు నుంచి మద్దతు లేకపోవడంతో తెల్లమొహాలు వేశారు. ఎన్నో ఆశలతో తీసుకొచ్చిన అంశుల్ కంబోజ్ బౌలింగ్లో అసలు పేసే లేదు. చాలా బంతులను మీడియం పేసర్ కన్నా తక్కువగా 120 కిలోమీటర్ల వేగంతోనే వేశాడు అంశుల్ కంబోజ్. శార్దుల్ ఠాకూర్ది కూడా ఇదే పరిస్థితి. అతని బౌలింగ్లోనూ పేస్ తగ్గింది. మొత్తంగా తొలి సెషన్లో మన బౌలర్లకు ఒక వికెట్ కూడా దక్కలేదు. ఈ క్రమంలోనే ఓలీ పౌప్ 93 బంతుల్లో ఆఫ్ సెంచరీని పూర్తి
చేసుకున్నాడు. టెస్టుల్లో పోప్ ఇది 16వ హాఫ్ సెంచరీ. ఆ తర్వాత జో రూట్ కూడా 99 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో రూట్ పోప్ భాగస్వామ్యం కూడా సెంచరీ దాటింది. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. 28 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 107 పరుగులు వచ్చాయి. ఒక్క వికెట్ కూడా పడలేదు. దీంతో టీమిండియా నిరాశగానే లంచ్ చేయడానికి వెళ్ళింది. ఈ పార్ట్నర్షిప్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో అని బాధపడుతుండగా లంచ్ బ్రేక్ తర్వాత 3వ ఓవర్లో తొలి ఇన్నింగ్స్ పరంగా చూసుకుంటే ఎట్టకేలకు 77వ ఓవర్లో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పోప్ రూట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. దీంతో 3 వికెట్కు 38 ఓవర్లలో 144 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 7 ఫోర్లతో 128 బంతులు 71 పరుగులు చేసిన హోలీ పేప్ స్లిప్స్లో ఉన్న రాహుల్కు క్యాచ్ చౌటాడు. బంతి బ్యాట్కు హెడ్జ్ తీసుకుని లో క్యాచ్ రూపంలో రాహుల్కు దొరికిపోయింది. దీంతో 341 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 3వ వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ మరోసారి చెలరేగాడు. 81 ఓవర్లో డేంజరస్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను 3 పరుగులకే అవుట్ చేశాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి హ్యారీ బ్రూక్ పెవిలియన్కు వెళ్ళిపోయాడు. దీంతో 349 పరుగులకు ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయింది. ఇక అంతే. ఆ తర్వాత సెకండ్ సెషన్లో టీమిండియాకు మరో వికెట్ దక్కలేదు. రూట్ స్టోక్స్ భాగస్వామ్యం కూడా సెంచరీ దాటింది. ఈ క్రమంలోనే జో రూట్ 178 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రూట్కి ఇది 38వ సెంచరీ. ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్కోర్ కూడా 400 దాటింది. అలాగే తొలి ఇన్నింగ్స్లో భారత్పై ఇంగ్లాండ్ లీడ్ సాధించింది. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లీష్ జట్టు 102 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసింది. 28 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో 101 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి. ఇక టీ బ్రేక్ తర్వాత 97 బంతుల్లో బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో స్టోక్స్కి ఇది 36వ హాఫ్ సెంచరీ. ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్లోనూ స్టోక్స్ 5 వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్లో స్టోక్స్ ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. అప్పటికే ఇంగ్లాండ్ ఆధిక్యం 100 పరుగులు దాటిపోయింది. చూస్తుండగానే ఇంగ్లాండ్ స్కోర్ కూడా 500కు చేరుకుంది. రూట్ 246 బంతుల్లో 150 పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకు కాస్త ముందు 66 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ రిటైర్డ్ అయ్యాడు. కాలికి గాయం కావడంతో కుంటుతూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు. దీంతో అతని స్థానంలో జెమ్మీ స్మిత్ క్రీజ్లోకి వచ్చాడు. అయితే 119 ఓవర్ల తర్వాత డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్ టీమిండియాకి కలిసి వచ్చింది. డ్రింక్స్ బ్రేక్స్ తర్వాత జడేజా వేసిన తొలి ఓవర్లోనే అద్భుతంగా ఆడుతున్న జో రూట్ స్టంపౌట్ అయ్యాడు. దీంతో ఎట్టకేలకు 499 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 5వ వికెట్ కోల్పోయింది. 5వ వికెట్కు 39 ఓవర్లలో 150 పరుగుల భాగస్వామ్యం కూడా ముగిసింది. మొత్తంగా 248 బంతులు ఎదుర్కొన్న రూట్ 14 ఫోర్లతో 150 పరుగులు చేశాడు. ఆ కాసేపటికి 9 పరుగులు చేసిన జెమ్మీ స్మిత్ను 125 ఓవర్లో బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే 130 ఓవర్లో 4 పరుగులు చేసిన క్రిస్ వోక్స్ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 528 పరుగులకు ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయింది. ఈ వికెట్ తర్వాత రిటైర్డ్ అయిన స్టోక్స్ క్రీజ్లోకి వచ్చాడు. స్టోక్స్ డాసన్ కలిసి 3వ రోజు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 135 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. 77 పరుగులతో స్టోక్స్ 21 పరుగులతో డాసన్ క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో సుందర్, జడేజా రెండేసి వికెట్లు తీయగా బుమ్రా, కాంబోజ్, సిరాజ్ తల వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులకు ఆల్అౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 186 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. 33 ఓవర్ల పాటు సాగిన చివరి సెషన్లో 111 పరుగులు రాగా 3 వికెట్లు పడ్డాయి. మొత్తంగా 89 ఓవర్ల పాటు సాగిన 3వ రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు 319 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఈ వీడియోకు లైక్, కామెంట్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.